అంటే ఇట్స్ వార్ గ్రౌండ్ అంటారు. అంటే ఎట్లాంటి నేపథ్యం కలిగినటువంటి వాళ్ళైనా సరే, అంటే క్రైస్తవ నేపథ్యం అట్లాంటిది కలిగినటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడా భేదాభిప్రాయాలను ప్రధానంగా వినిపించేటువంటి ప్రాంతం ఏది అని అంటే ఈ వేయండ్ల పరిపాలన అనేటువంటి ప్రాంతం. అందుకని దీన్ని కొంతమంది వార్ జోన్గా పిలుస్తూ ఉంటారు. సరే, మనం మన క్రైస్తవ సమాజంలో దాని మీద నిర్దిష్టమైనటువంటి అవగాహన లేనప్పటికీ కూడా ప్రతి వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి అపోహలు, అపార్థాలు, కొన్ని భ్రమలు దాని వెనుక ఉన్నాయి. నేను చాలామందిని అడగడం జరిగింది ఏంటంటే ఏంటి వేయండ్ల పరిపాలన అన్నప్పుడు ఒక బంచ్ ఆఫ్, అంటే ఒక గుత్తిలాగా, మనకి పండ్ల గుత్తి, పూల గుత్తులు ఉంటాయి కదా, అట్లాగా బంచ్ ఆఫ్ థింగ్స్, అంటే చాలా రకాలైనటువంటి సంగతులు ఒక్కసారిగా దూచి వేయండ్ల పరిపాలన అనేటువంటి దానికి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మోస్ట్ ఆఫ్ ది, అంటే అధిక భాగం, అంటే వాళ్ళు ఆశించేయి, వాళ్ళు మన ముందు ప్రస్తావించేయి ఏంటి అని అంటే అధిక భాగం అక్షరార్థమైనటువంటి వివరణ. కాకపోతే మనం ఈరోజు ఏం చేద్దామనంటే దాని మీద కొద్దిగా అవగాహన పెంచుకునేటువంటి దిశగా కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులను, ఆ సందర్భం అర్థం చేసుకోవడానికి దోహదపడేటువంటి విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనందరం కూడా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలను మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, తీసినటువంటి వాళ్ళు చదవండి. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు గారి యొక్క దేవత యొక్క పరలోకం నుండి ఏం చూశానండి? ఇంకొక మారు చదవండి. ఏంటంటే మొదటి నుంచి చూడండి ఒకసారి జాగ్రత్తగా. పెద్ద సంఖ్య, పెద్ద సంఖ్య ఇళ్ళు పట్టుకొని ఎక్కడి నుంచి వస్తుంది? అతడు ఆదిసర్పమును అనగా అపవాదులు సాతాను అని ఘటసర్పము. అక్కడ ఏమేమన్నాడు చూడండి. సర్పము, అపవాది సాతాను అను ఆ ఘటసర్పమును పట్టుకొని ఘట సర్పము అన్నాడు కదా. పట్టుకొని 1000 సంవత్సరముల వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచున్నట్టు అగాధము 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధము పూసి దాన్ని ముద్ర వేశాడు. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలను. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైన వారికి
విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగముకైనను అని అంటున్నాడు చూడండి. మళ్ళీ ఇంకేమొస్తుంది? క్రూర మృగము, ప్రతిమ, చూద్దాం. దాని గురించి మనం కొద్దిగా ముందుకు వెళదాం. వెళ్ళబోయే ముందు మీరే బాగా వెనకెళ్ళారు, కొద్దిగా ముందుకు వస్తే బాగుంటుంది కదా. ఎవరు లేరుగా, ఖాళీగానే ఉన్నాయి కదా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనందరికీ కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. ఏమని? 1000 ఏళ్ల పరిపాలన గురించి తెలుసుకోవాలి అని. రెండోది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన కనుక ఉంది అని అంటే దాంట్లో నాకు పాలు పంపులు ఉండయా లేవా, లేదా నేను పాలు పంపులు పొందాలి అనేటువంటి తాపత్రయం అనేటువంటిది సాధారణంగా క్రైస్తవులు కనపడతా ఉంటుంది. అయితే ఎంత తాపత్రయం కనపడినప్పటికీ కూడా దీని గురించినటువంటి సరైనటువంటి వివరణ కానీ అర్థం కానీ ఎవరికి లేదు. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అరాకొరాగా ఇక్కడ అక్కడ కాస్త కెలికి ఒక అభిప్రాయాన్ని నిర్మించుకున్నటువంటిదే కానీ సందర్భ సహితంగా ఒక ఆలోచన ఇచ్చినటువంటి వాళ్ళు, ఆలోచన చెప్పినటువంటి వాళ్ళు లేరు. అయితే గతికవాదం ఎప్పుడైతే మరి బాగా ప్రజ్వరలతో మొదలుపెట్టిందో అందరిలో కూడా ఒక రకమైనటువంటి స్ఫూర్తిని, ఒక చైతన్యాన్ని రగిల్చింది. ఏంటి ఆ చైతన్యం అనంటే సందర్భ సహితంగా వాక్యాన్ని ధ్యానించాల్సినటువంటి దాని యొక్క ప్రాముఖ్యతను నొక్కాడిస్తూనే దానిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం ఇప్పటి వరకు కూడా తెలుసుకుంటూ చవి చూస్తూ వచ్చాం. కాబట్టి సందర్భ సహితంగా దాన్ని విశ్లేషించి అర్థం చెప్పేటువంటి ధోరణి అంతకు ముందు లేకపోవటం, దాన్ని గతికవాదులు కొద్దిగా తెర మీదకు తీసుకురావటం, తద్వారా ఈ భవిష్యవాదుల కన్నా కూడా గతికవాదులు ఒక అడుగు ముందుకు వేసి చాలా వరకు కూడా లేఖనముల యొక్క ఆంతర్యాన్ని మన కళ్ళకు కట్టేటువంటి విధంగా చూపించడానికి లేదా లేఖనాలని చేరువవడానికి ఆస్కారం కలిగించారు. కనుక మనం ఏం చేద్దాము అనంటే సాధ్యమైనంత వరకు అపోహల్ని, అపార్థాలని, వాదాలని, వివాదాలని పక్కన పెట్టేసి ఏం చేద్దాము, కేవలము దానికి ఉద్దేశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నానికి కావాల్సినటువంటి సూచికల్ని, సలహాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మరింత సమాచారాన్ని మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కృపామయుడ, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావాన్ని ఆరోపిస్తూ నీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా నా తండ్రి ఈరోజు ఈ విధంగా ఇక్కడ కూడుకొని నీ లేఖనాలను తరిచి బహులోతుగా ఉన్నటువంటి నీ మర్మాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా నా తండ్రి నిలబడినటువంటి నేను కేవలము నీ యొక్క సాధనంగా మాత్రమే వాడబడుతూ నీ బిడలకు నీ యొక్క ఆత్మ సహాయంతో నా తండ్రి నీ సత్యవాక్యము యొక్క మర్మాలను విశదపరచమని నా తండ్రి మా యొక్క ఆలోచనలో ఉన్నటువంటి తప్పులను సరిచేయండి. మరి నా తండ్రి నీ ఎదుట నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షి కలిగి పవిత్ర హృదయంతో నీ వాక్య ధ్యానం చేయడానికి, నీ నామ సంస్మరణ చేయడానికి మాకు సహాయం దయచేయమని, కూడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞానమును నీ యొక్క ఆత్మీయ ఆహారము ద్వారా అనుగ్రహించి బలపరచమని, వారి కుటుంబంలో సమాధానమును, శాంతిని అనుగ్రహించమని, ఆద్యంతం మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని కొద్ది వినపాన్ని యేసుక్రీస్తునామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇక్కడ మనము 20వ అధ్యాయం చూస్తూ ఉన్నప్పుడు 20వ అధ్యాయంలో మనకి ఒక్కసారిగా ఏమని చూస్తున్నామంటే మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అని అంటున్నాడు కదా. ఏమేమి కనపడుతున్నాయి? ఉన్న 4-5 వచనాల్లోనే, మనం చదివినటువంటి 4-5 వచనాల్లోనే పెద్ద సంఖ్యలు కనపడ్డాయి, అగాధపు తాళపు చెవులు కనపడ్డాయి, పరలోకం అన్నాడు, 1000 సంవత్సరాలు అన్నాడు, బంధించి అగాధం అన్నాడు, క్రూర మృగం అన్నాడు, ముద్ర అన్నాడు. ఇవన్నీ ఈ ప్రాపర్టీ ఇంత సముదాయం వాడాడు కదా. సంఖ్యలు అన్నాడు, అగాధం అన్నాడు, 1000 సంవత్సరాలు అన్నాడు, బంధించడం అన్నాడు కదా. ఇవన్నీ ఏంటి?
ఇంతకీ ఎవరిని బంధిస్తున్నాడు ఆ గొలుసులతో? అంటే అపవాదిని కదా. ఏమన్నాడు ఇక్కడ? ఆది సర్పము అన్నాడు, అపవాది అన్నాడు, సాతాను అన్నాడు, దాన్ని ఏమన్నాడు? ఘట సర్పము అని అన్నాడు. ఎన్ని ప్రత్యామ్నాయమైనటువంటి పేరుతో పిలిచాడో చూడండి అక్కడ. సో ఈ సాతాన్ని అక్కడ 1000 సంవత్సరాలు బంధిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? 1000 సంవత్సరాలు బంధించినట్టుగా చెప్పడం జరుగుతుంది. మరి సాతాన్ని మరి సంఖ్యలతో బంధించడం ఏంటి? పరలోకం నుండి దూత ఏం తీసుకొని వస్తుంది? తాళపు చెవులు, పెద్ద సంఖ్యలు తీసుకొస్తుంది. అంటే పరలోకంలో కూడా ఇనుప సంఖ్యలు లేదంటే సంఖ్యలు అనేటువంటివి ఉంటాయా? తాళపు చెవులు ఉంటాయా? అంటే ఏమిటి ఇదంతా కూడా? అంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింబాలిక్ లాంగ్వేజ్ అని తెలుసుకోవాలి. ఏంటండి ఇది? ఏంటండి ఇది? సింబాలిక్ లాంగ్వేజ్ ఎంప్లాయ్ చేస్తున్నాడు అనేటువంటిది మనకు తెలియాలి. ఎందుకంటే దానికి 2 రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అంటే చిహ్నార్థంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతి తెలియాలి. సింబాలిక్ అంటే చిహ్నం, సింబల్ అంటే చిహ్నం. సింబాలిక్ అన్నాం అనుకోండి, చిహ్నార్థంతో మాట్లాడుతున్నాడు అనేటువంటిది దాని యొక్క అర్థం కదా. చిహ్నార్థాలతో మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎక్కడ చెప్పాడు అంటే 2 విషయాల్ని మనం ఇక్కడ ప్రధానంగా క్రోడీకరించుకుంటాం. ఒకటేమంటామంటే కామన్ సెన్స్. ఒకటేం కావాలి మనకి? కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? కామన్ సెన్స్ అంటే తెలుగులో ఏంటి దాని అర్థం? ఇంగిత జ్ఞానం అంటాం కదా. ఇంగిత జ్ఞానం అంటాం కదా. ఇంగిత జ్ఞానం కొద్దిగా కావాలి. తర్వాత లేఖనాల యొక్క ఉరబడి కావాలి. అసలు ఆ లేఖనాలు ఏమని తను తాను పరిచయం చేసుకుంటున్నాయి అనేటువంటి అవగాహన కూడా కావాలి. దానికి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమే చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమే. ఏం చేశాడంట? తన దాసుడు అయినటువంటి యోహానుకి సూచించాను అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏమన్నాడు? సిగ్నిఫైడ్ అన్నాడు. ఏమన్నాడండి? సిగ్నిఫైడ్ అన్నాడు. సిగ్నిఫైడ్ అంటే ఏంటంటే సైన్ ప్లస్ ఐడెంటిఫై. సైన్ అంటే ఏంటి? చిహ్నం. సూచన, సూచించటం, సూచనలతో వివరించటం, అర్థం చెప్పటం. సైన్ ప్లస్ ఐడెంటిఫై. సైన్ అంటే గుర్తు, ఐడెంటిఫై అంటే గుర్తింప చేయటం. ఏమని చెబుతున్నాడు? 1వ వచనంలోనే చిహ్నార్థాలతో ఇక్కడ సంగతుల్ని చెప్పడం అనేటువంటిది జరిగింది అనేటువంటి సంగతి ఎక్కడ స్పష్టం చేస్తుంది? 1వ వచనంలోనే సూచించడం జరిగింది, నిర్దేశించడం జరిగింది. సో ఫస్ట్ది ఏం చెబుతుంది? ఇవన్నీ కూడా గుర్తుల రూపంలో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ అక్షరార్థం కాదు అనేటువంటి సంగతి మనకి తెలియాలి. పాయింట్ నెంబర్ 1. 2 కామన్ సెన్స్ అని చెప్పాను. ఏంటి కామన్ సెన్స్ అనేటువంటిది? ఇందాక సంఖ్యలు అన్నాం, అగాధం అన్నాం, పరలోకం అన్నాం, ఇట్లాంటివన్నీ కొన్ని మాటలు ఉన్నాయి చూసారా కింద, అక్కడ దాని కింద వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మరి వాస్తవానికి పరలోకంలో సంఖ్యలు ఉండడం ఏంటి? పరలోకంలో నుంచి దూత సంఖ్యలు పట్టుకురావడం ఏంటి? మీకు అర్థమవుతుందా? ఎవరైనా కామన్ సెన్స్ వాడేమనుకోండి, ఎట్లా పట్టుకొస్తారు? ఎట్లా దొరుకుద్ది? ఇప్పుడు నాతో సహోదరుడు అన్నాడు, మాట్లాడాల్సి వచ్చింది, ఒక చిన్న విషయం మాట్లాడాల్సి వస్తే, ఈ మధ్య కూడా ఒక చిన్న సైంటిఫిక్ రీల్ ఒకటి చూశాను.
దాంట్లో ఏమన్నాడంటే పైనుంచి అంటే స్పేస్లో నుంచి ఆకాశంలో నుంచి ఒక గుండు సూది వేసినా కానీ అది వచ్చేటువంటి వేగంతో ఏ వేగంతో ఢీకొంటుందో ఆ వేగంతో ఢీకొన్నప్పుడు జరిగేటువంటి నష్టం చాలా ఎక్కువ అనేటువంటి సంగతి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. నేను ఏం జరిగిందంటే నేను ఇటు నడుచుకుంటూ అదే బండి మీద విజయవాడ నుంచి వస్తూ ఉన్నా. మాకు తెనాలి నుంచి విజయవాడ రోడ్డు అంతా మీకు తెలిసే ఉంటుంది, బకింగ్హామ్ కెనాల్ పక్క నుంచి వస్తుంది. అయితే బకింగ్హామ్ కెనాల్ చాలా పెద్దది. బకింగ్హామ్ కెనాల్లో నీటి కాకులు ఉంటాయి కదా, నీటి కాకులు చక్కగా పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడే సేద తీరి అక్కడే చేపలు వేటాడి చేపలు తిని అవేం చేస్తే సాయంత్రానికి వాడి గుడికి వెళ్ళిపోతాం. నేను 60-70 కిలోమీటర్ల స్పీడ్లో వస్తాను. ఏం చేస్తున్నాను, నేను 60-70 కిలోమీటర్ల స్పీడ్లో నేను వస్తున్నాను. సాయంత్రం పూట 4 తర్వాత 4 లేదా 6 మధ్యలో జరిగింది, కరెక్ట్గా టైం గుర్తులేదు. ఇక నీళ్ళకాకులు ఏమవుతున్నాయంటే ఆ చెరువులో నుంచి వేటాడి అన్నీ అయిపోయి వాటి గుడికి చేరేటువంటి సమయం. అవేం చేస్తున్నాయి, అది కాలువ అనుకోండి, ఆ చెట్లు కాలువ అటు ఇటు చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా అడ్డంగా వెళ్ళిపోతుంది. ఇదే రోడ్డు, అయ్యేం చెట్లు, అవకాడేం కాలువ. నేనేమో చెట్ల నీళ్ళలో స్పీడ్గా ఒక 60-70 కిలోమీటర్ల స్పీడ్లో నేను వస్తున్నాను. ఆ వచ్చే నీళ్ళకాకి నేను 60-70 కిలోమీటర్ల స్పీడ్లో వస్తుంటే దానికంటే ఒక స్పీడ్ ఉందిగా, దానికంటే ఒక వేగం ఉంది కదా. ఆ వేగంతో సప్పన వచ్చినప్పుడు అది కరెక్ట్గా వచ్చి నాకు మెడకు తగిలింది. మెడకి తగిలితే కాసేపు గాలాడలా, నాకు కాసేపు కూడా నాకు గాలాడలా, గొంతు పిసికేసినట్టుగా అనిపించింది. గొంతు ఎవరన్నా నులిమేసారేమో నాకు, అమ్మో గొంతు ఏమైనా పగిలిపోయిందేమో, స్వరపీటిగా ఏమైనా పగిలిపోయిందేమో అనుకొని ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ఒక్క 10 నిమిషాలు బండి ఆపుకొని గొంతు సరి చేసుకొని శ్వాస ఆడుతుందా లేదా, ఉమ్మాను ఊయగలుగుతున్నానా లేదా అని చెక్ చేసుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అది గమనంలో ఉంది, నేను గమనంలో ఉన్నా. సో గమన త్వరణం అనేటువంటిది ఉంటుంది మనకి. సో ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఎంత బలంగా హిట్ చేస్తుంది అని అంటే ఇంతది కూడా రెట్టింపు ప్రభావంతో మనల్ని తాగుతుంది. అట్లాగే భూమికి ఏమవుతుంది, ఒక వేగం, నిర్దిష్టమైనటువంటి వేగము అనేటువంటిది భూమి కలిగి ఉంది, దానంతరం అది తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ అట్లాగే ఒక వేగంతో పైనుంచి కిందకి ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు అది అక్కడి నుంచి పీడనంలో నుంచి చూడండి గురుత్వాకర్షణ శక్తి జోన్లోకి పీడనాలు మారుతూ ఉంటాయి. అట్లా ట్రావెల్ చేసుకుంటూ అది వచ్చేటరికి ఏమవుతుంది అంటే భయంకరమైనటువంటి ప్రభావం, భయంకరమైనటువంటి ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. మనిషి కూడా ఇక్కడ నుంచి ఇట్లాగే పైకి వెళ్ళాలనుకోండి, పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ వరకు అట్మాస్ఫియరిక్ రీజన్ వరకు బాగానే ఉంటుంది, అంటే వాతావరణ ఆకాశం వరకు బాగానే ఉంటుంది. అది దాటేసాడు అనుకోండి పీడనం మారిపోతుంది. పీడనం మారిపోగానే మనిషి ఒక్కసారిగా పగిలిపోతాడు, బద్దలుగా పగిలిపోతాడు. మనిషి ఏమైపోతాడు, చిట్లిపోతాడు, పగిలిపోతాడు. సో అక్కడ ప్రెషర్ వేరు, ఇక్కడ ప్రెషర్ వేరు. కాబట్టి ఏంటంటే కామన్ సెన్స్ అనేటువంటిది సాధారణంగా ఒప్పుకోదు. కాబట్టి ఒకటి వాక్యం ఏం చెబుతుంది, వాటిని సూచించను, అపోకలిప్టిక్ లాంగ్వేజ్లో అపోకలిప్స్ అన్నారు, అంటే ప్రకటించడం, విశదపరచడం అనేటువంటి దాని యొక్క అర్థం. కాబట్టి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గొలుసులు కానీ, అగాధం కానీ, బంధించడం కానీ, ఇవన్నీ కూడా లిటరల్ కాదు అనేటువంటి సంగతి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసుకోవాలి. ఈవెన్ 1000 అనేటువంటిది కూడా అక్షరార్థం కాదు అనేటువంటి సంగతి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి, 1000 అనేది అక్షరార్థం కాదు అని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి, తర్వాత వాటిని పురాణ గ్రంథంలో ఏం చేశాడు, సూచించాడు. ఏం చేశాడు, సిగ్నిఫైడ్, సైన్ ప్లస్ ఐడెంటిఫై, అంటే ఏమైనట్టు సూచనార్థంగా వాటిని ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ 1000 ఏండ్లు అన్నప్పుడు జాగ్రత్త గమనించండి. ఇక్కడ 1000 ఏండ్లు అన్నప్పుడు మనకి 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, క్వాలిటేటివా, క్వాంటిటేటివా?
వెయ్యి అన్నప్పుడు ఏం ప్రశ్న రావాలని మనకి ఏమొస్తుంది? క్వాలిటేటివ్. క్వాలిటీ అంటే ఏంటి? శ్రేష్టత్వాన్ని సూచిస్తుందా, దీర్ఘత్వాన్ని సూచిస్తుందా? క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ అంటే ఏంటి? ఎక్కువ మొత్తాన్ని సూచిస్తుందా, ఎక్కువ మొత్త కాలాన్ని సూచిస్తుందా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అంటారు. అంటే ఏంటి? క్వాలిటీ అంటే ఏంటి? శ్రేష్టత. శ్రేష్టతకి సాదృశ్యంగా వెయ్యని వాడా, లేకపోతే వెయ్యి అనేటువంటి సుదీర్ఘమైనటువంటి కాలాన్ని వాడాడా అనేది మనం తెలుసుకోవాలి. దీనికి కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి కామన్ సెన్స్ ఒకటి, వాక్యం ఒకటి ఉపయోగపడుతుంది. కాబట్టి గుర్తుల ద్వారా, చిహ్నాల ద్వారా, సంఖ్యల ద్వారా మాట్లాడటం జరిగింది. అవి ఒక సంపూర్ణతకి సాదృశ్యంగా ఉన్నట్టుగానే మనకు గ్రంథం బైబిల్ మొత్తాన్ని కూడా తరిచి సరిపోల్చుకొని చూసినప్పుడు కనబడుతుంది. దాన్ని కూడా మనం చూద్దాం. దాని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. కాకపోతే ఏంటంటే ఈ వెయ్యి అనేటువంటి దాన్ని మనం ఎలా చూడాలి? కేవలము క్వాలిటీ బేస్లో చూడాలి, క్వాంటిటీ బేస్లో చూడకూడదు. అంటే ఏంటి? 1000 అక్షరార్థంగా 1000 సంవత్సరాలు అనేటువంటి ధోరణిలో మనం చూడకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత తర్కబద్ధంగా కూడా మనం ఆలోచించుకోవచ్చు. తర్కం అనేటువంటి దాన్ని కూడా మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తర్కం గురించి మనం చూద్దాం. అయితే మీరు ఏం చేస్తారంటే ఇంకొకసారి వాక్యాన్ని మనం చూద్దామండి. వాక్యం చూసిన తర్వాత కొన్ని మాటలు మళ్ళీ చదువుతాను. తర్వాత దాంట్లోకి కొద్దిగా ముందుకు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం నుంచి చూడండి. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులందు గాని దాని ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుడి వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూసి. ఇక్కడ మనకి ఏం కనపడిందంటే ఫస్ట్ మొదటి 3 వచనాల్లో ఏం కనబడుతుంది? సాతాను బంధించబడటం అనేటువంటిది కనపడుతుంది మొదటి 3 వచనాల్లో. అవును కదా? అంతేగా? అంతటా ఏమన్నాడు? పైనుంచి చూస్తే కనుక మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒక దూత పరలోకం నుండి దిగవచ్చిన సూచితిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదిని లేదా సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుపు వరకు ఇక జనములు మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలెను అన్నాడు. సాతాను బంధించబడటం ప్లస్ కొంచెం కాలం విడిచిపెట్టబడ్డం. ఇవి ఎక్కడున్నాయి? మొదటి 3 వచనాల్లో మనకి కనబడతా ఉంది. తర్వాత 4వ వచనం నుంచి మీరు ఏం చూస్తున్నారు చూడండి ఒకసారి. 4వ వచనం నుంచి ఏమంటే సింహాసనాల్లో చూశానంటున్నాడు ఇక్కడ. ఏమైందంట? సింహాసనాలు చూస్తే ఎవరు వాళ్ళు? అక్కడ లేదా? అపోస్తులు అనే పదం ఉందా? అపోస్తులు అనే పదం ఉందా అక్కడ? ఏ పదం ఉందా? ఎవరంటాడు? సింహాసనం. చూడండి ఒకసారి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. వారు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసళ్ళ ఎందు కానీ చేతుల ఎందు కానీ దాని ముద్రను వేసుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అని అన్నాడు. ఏమన్నాడండి? చాలా బ్రీఫ్గా ఇచ్చాడు. చాలామంది భ్రమపడతా ఉంటారు. ఏమని భ్రమపడుతుంటారు? 1000 ఏళ్ల పరిపాలన కోసం సిద్ధపడుతున్నావా? ఇది 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరుద్ది.
మనం 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొంటున్నామా? 1000 ఏళ్ల పరిపాలన మనకే అని బలగుద్దుతూ ఉంటారు. కానీ అక్కడ ఏమనుంది? యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అని అన్నాడు. ఇప్పుడు చూడండి, కొద్దిగా పైకి వెళ్ళండి, ఇప్పుడు వెనక్కి వెళ్ళండి, మళ్ళీ 4వ వచనం నుంచి మనం చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మీరందరూ రేపు తలకొట్టించుకుంటున్నారు. అయితే 1000 ఏళ్ల పరిపాలనలో మీరందరూ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు యేసు నిమిత్తం మీరు, దేవుని వాక్యము నిమిత్తం మీరు, మరి ఇదేందో ఈరోజు రాజాల్లా కూర్చున్నారుగా మీరు, రమ్మంటే బతులాడుకోవాల్సి వస్తుంది ప్రార్థనకి. కొద్దిగా వెనకెళ్దాం. ఇంకెనకెళ్తే ఏమన్నాడు? ఇంక వాళ్ళు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు దాని యొక్క ముద్రను వేసుకొనటువంటి వాళ్ళు. 2 కేటగిరీస్ కనపడ్డాయి ఇక్కడ. ఏంటి ఆ కేటగిరీస్? వాళ్ళలో ఉన్నటువంటి 2 విశిష్ట లక్షణం ఏంటి? క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయలేదు, దాని యొక్క ముద్రను తమ మొసళ్ళ మీద వేసుకోలేదు. ఒకటి. రెండవది ఏంటి? యేసు నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారు అని మనం చూసాం. ఈ 2 క్వాలిటీస్ ఉన్నాయండి. వాళ్ళని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాము అని అంటే మార్ట్రయర్స్ అంటున్నాం. అంటే ఎవరండి? ఎవరు వాళ్ళు? హతసాక్షులు అంటున్నాం. ఎవరు మీలో హతసాక్షులు? ఎవరు చేతులు ఎత్తండి. మీరు హతసాక్షులు అయితే ఏడెందుకుంటారు? ఎప్పుడో మీ గోరి కట్టించి ఉండేవాళ్ళు కదా మన సంఘస్థులందరూ కలిసి, బాగా త్యాగం చేశాడు పలానా ఆయన అని. లేకపోతే సంతాప సభ జరుగుతూ ఉండేది కదా ఈ పాటికి మీకు. ఇప్పుడు అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అక్కడ సమాధానం ఏముంది? అక్కడ మన వాళ్ళందరూ ఆసక్తి అంతా దేని మీద ఉంటుందో తెలుసా? మన వాళ్ళ ఆసక్తి అంతా దేని మీద ఉంటుందో తెలుసా? 1000 అనే మాట కనపడిందా లేదా? అక్కడ 1000 ఉందా లేదా? 1000 ఏళ్ల పరిపాలన కనపడుతుందా లేదా? అంతే తప్పించి ఆ 1000 అనేది అక్షరార్థమా కాదా, ఆ 1000లో పాల్గొనే వాళ్ళు ఎవరు, అక్కడ ఏమని చెప్తున్నాడు, సందర్భం ఏంటి అని ఏ రోజన్నా పొరపాటున, పరిశీలనాత్మకంగా కాదు, పొరపాటున ఎప్పుడన్నా ఆలోచించి వచ్చారా? ఏమండి? ఏమంటున్నాడు చూడండి. 4వ వచనం చివరి భాగం చదవండి మళ్ళీ. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు వాళ్ళు బ్రతికినటువంటి వాళ్ళై క్రీస్తుతో కూడా పరిపాలన చేశారు. తర్వాత ఇంకా రెండోసారి కనపడింది మళ్ళీ 1000 సంవత్సరాలు. మళ్ళీ తర్వాత 7వ వచనం నుంచి చూడండి. మళ్ళీ 1000 అనే మాట ఇంకోసారి కనపడింది చూడండి. ఒక్క కాంటెక్స్ట్లో 3 వచనాల్లో 3 సార్లు కనపడింది. ఏమని? 1000 1000 1000 అని. ఈ 3 సార్లు కనపడ్డ 1000 1000 1000కి 1000 ఏళ్ల పరిపాలన సిద్ధాంతమే వచ్చేసింది. 1000 ఏళ్ల పరిపాలన సిద్ధాంతమే వచ్చింది. ఈ 1000 ఏళ్ల పరిపాలన సిద్ధాంతంలో శాఖలు తెలుసా? ప్రీ, పోస్ట్, మిలీనియం అని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమన్నాయండి? ప్రీ మిలీనియలిజం లేదా ప్రీ మిలీనియం,
పోస్ట్ మిలీనియం, ఏ మిలీనియం. ఏ అంటే లాటిన్లో నో అని అర్థం. ఏంటండి ఏ అంటే ఏంటి? లాటిన్ భాషలో ఏంటండి ఏ అంటే? మనకి ఇంగ్లీష్లో అయితే ఏంటి అర్థం? ఏ అంటే ఒక. ఇదిగో ఇప్పుడు టేబుల్ మీద చాక్ పీస్ ఏ చాక్ పీస్. ది చాక్ పీస్ అంటే ఇదే చాక్ పీస్ అని అర్థం. ఏ చాక్ పీస్ అంటే అన్నిట్లో ఏదో ఒక చాక్ పీస్ అని అర్థం. అట్లాగా ఏ అంటేనేమో లాటిన్ భాషలో అయితే నో అని అర్థం. అంటే ఏంటి? నో మిలీనియం. ప్రత్యేకంగా మిలీనియం అంటూ ఏమి లేదు. సంఘం స్థాపించబడ్డ దాని దగ్గర నుంచి క్రీస్తు భవిష్యత్తులో రెండో రాకడ జరిగేంత వరకు ఉన్నటువంటి కాలమే 1000 ఏళ్ల పరిపాలనా కాలం అని చెప్పేటువంటి సిద్ధాంతమే ఎమిలియనిజం అని అంటారు. అర్థమైందా? నేను చెప్పిన మాట అర్థమైందా? ఏమంటారు? ఏ అంటే నో అని ఏం లేదు, ప్రత్యేకంగా లేదు మిలీనియం. కానీ మిలీనియం అంటే ఏమనుకుంటున్నా? 1000 ఏళ్ల పరిపాలన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. అప్పటి నుండి ఏమైంది? ఆయన పట్టాభిషేకం జరిగిన కాడి నుంచి పాలన బిగినింగ్. ఈ పాలన ఎప్పుడు అంతమవుతుంది? రెండవ రాకడలో అంతమవుతుంది. ఈ రెండవ రాకడ ఎప్పుడు అంటే ఎప్పుడో త్వరగా జరుగుద్ది, ఎప్పుడో తెలియదు అది. కానీ జరిగేటప్పుడు మాత్రం స్పీడ్గా జరుగుద్ది అని చెబుతారు. అదేంటి అంత పారదర్శక లేకపోవటం ఏంటి? ఎక్కడ జరిగిద్దంట? త్వరలో జరిగిద్దంట. మరి త్వరగా అంటే ఎప్పుడు అని అన్నాం అనుకోండి, ఆ త్వరగా అనేటువంటి దానికి ఏమైనా అర్థం చెబుతారు? మళ్ళీ జరిగేటప్పుడు అంట, జరిగేటప్పుడు త్వరగా జరిగిద్దంట, లేదా స్పీడ్గా జరిగిద్దంట. ఇది భాష్యం మనకు అర్థం కాదు. ఇది మహాగురువులకే అర్థమయ్యేది, మామూలు సామాన్యులకు అర్థం కాదు. అర్థం కాలా? సో ఈ సిద్ధాంతాన్ని ప్రధానంగా కలిగి బోధించేవాళ్ళు కానీ దాన్ని ప్రోద్బలపరిచేవాళ్ళు కానీ ఎవరై అంటే క్రీస్తు సంఘస్థులు. ఇప్పుడు మన క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బోధన ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎమిలీనియలిజం. ఏంటా మీ వైఖరి ఏంటి 1000 ఏళ్ల పరిపాలన మీద అన్నాం అనుకోండి, ఏం చెప్పాలి సమాధానం? ఎమిలీనియలిజం అండి. ఏ మిలీనియలిజం, ఏ మిలీనియం అంటే నో మిలీనియం. భవిష్యత్తులో పర్టికులర్గా ఒక నిర్ణీతమైనటువంటి కాలం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన యంత్రం అవగానే, ఆయన సింహాసనాన్ని అధిష్ఠించగానే ఏమైంది? ఇట్ స్టార్టెడ్. మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎప్పుడు? నేను అడిగిన ప్రశ్నలు మీకు తేడా ఏమనిపించలేదా? ఏమని అడిగాను? దేనికి ఎండింగ్ అని అడిగాను? 1000 ఏళ్ల పరిపాలన పాలిస్తుంది ఎవరు? యేసు ప్రభు పాలనకి ఏముందా అని అడుగుతున్నాను. ఏం తెలగలేదా మీకు? బల్బు వెలగట్లేదు ఏంది? ఒకసారి రెఫరెన్స్లు చూద్దాం. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చూడండి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను. ఎవరు ఆయన? ఎవరు? యేసు ప్రభు వారు యాకోబు వంశస్థులను ఎలా వెళ్తాడు? యుగయుగములు. ఆయన రాజ్యం అంతము లేని దేవుడును అన్నప్పుడు రెండో రాకడలో మరి 1000 ఏళ్ల పరిపాలన అంతమైపోవటం లేదంటే ఇది పోవటం అనేటువంటి మాట ఏంటి అసలు? అది అంటే మనం 1000 అనేటువంటి దాని మీద చూసేటువంటి దృక్కోణాన్ని ప్రశ్నించుకోవాలి, మార్చుకోవాలి అనేటువంటి ఆవశ్యకత ఇక్కడ కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా?
తర్వాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చివరి 2 వచనాలు కనుక మనం గమనిస్తే అక్కడ కూడా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనం కనుక గమనిస్తే అక్కడ కూడా ఆ సింహాసనానికి ఆ రాజ్యానికి అంతము లేదు, సంఘానికి అంతము లేదు అనేటువంటి స్పష్టత అనేటువంటిది మనకి చక్కగా ఇవ్వబడింది. అర్థమవుతుందా? సో దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ది క్రైస్ట్ రూల్. క్రీస్తు పాలనకి ఏం లేదండి, అంతము అనేటువంటిది లేదు. మరి దీన్ని ఎలా చూడాలి అని అంటే దీన్ని ప్రత్యేకమైనటువంటి విభాగంగానే చూడాలి. అర్థమవుతుందా? సో దీంట్లోకి కొన్ని ఇతర అంశాలను లాక్కొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ లాక్కొచ్చినప్పటికి కూడా వాటికి అర్థం తెలియదు కనుక అది సంపూర్ణంగా అనిపించదు. దాన్ని నేను సందర్భంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమవుతుంది, కొద్దిగా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూద్దాం. కాబట్టి 1000 అనేటువంటిది అక్కడ మనకు కేవలం కనపడుతుంది. ఎన్నిసార్లు అండి ఆ సందర్భంలో? 3 సార్లు కనపడుతుంది. ఆ 3 సార్లు కూడా 1000 ఏళ్ల పరిపాలనకి హక్కుదారులుగా లేకపోతే 1000 ఏళ్ల పరిపాలనలో యజమాషి చేస్తున్నటువంటి వారుగా ఎవరున్నారు? 4వ వచనం నుంచి ఎవరున్నారండి? దాన్ని మనం ఇంకొక మాట చెప్పండి చక్కగా. ఈ హతసాక్షులు ఏం చేశారు చెప్పండి? 2 సంగతులు ఏమన్నారండి? క్రూర మృగానికి, దాని ప్రతిమకి నమస్కారం చేయకుండా ముద్రను వేసుకున్నటువంటి వాడు. ఓకే, తర్వాత వాళ్ళు ఏమన్నాడు మరి? యేసు విషయమై ప్లస్ వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము గావించబడ్డటువంటి వాడు. నన్ను ఫస్ట్లో కొన్ని రోజుల కింద అడిగేవాళ్ళు, నేను ఫస్ట్లో వాక్యం నేర్చుకునేటప్పుడు కొంతమంది భవిష్యవాద సహోదరులు అనేవాడు, మీకు 1000 పరిపాలన ఉందా? 1000 పరిపాలన మీద అభిప్రాయం చెప్పు. మా లక్ష్యం, మా గురి దేనికోసమో తెలుసా? 1000 పరిపాలన కోసం అనేవాడు. అని ఆడు మొత్తం చదివేవాడు, కానీ అక్కడ ఉన్నది ఏం అర్థమయ్యేది కాదు. ఒత్తిడి అంతా దేని మీద ఉండేది? 1000 మీద ఉండేది. దేని మీద ఉండేది? ఈ 1000 అనేది కనపడేది, కానీ మనకు మిగిలింది కనపడేది కాదు. అప్పుడు సందర్భానుసహితంగా ఆలోచించేటువంటి ఆలోచనే లేదు. కానీ సందర్భం ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి ఎలక్కాయ పడుతుంది. ఎందుకు? ఇప్పుడు నువ్వు 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడి 1000 ఏళ్ల పరిపాలన కోసం ఎదురు చూస్తున్నాను అన్నావు అనుకో, నువ్వేమవ్వాలా? కంపల్సరిగా ఏ జాబితాలో ఉండాలా? వాళ్ళే కదా 4వ వచనంలో ఏమవుతున్నారు వాళ్ళు? అంతటా సింహాసనములను చూచి తిని అని అన్నాడు. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను అని అన్నాడు. వారు మృగముకైనను, క్రూర మృగముకైనను, దాని ప్రతిమకైనను నమస్కారం చేయలేదు అని అంటున్నాడు. ఇది ఒక్కసారి కనుక ఇక్కడ బ్రేక్ తీసుకుంటే, జాగ్రత్త చూడండి, ఈ పాయింట్ దగ్గర కనుక మనం బ్రేక్ తీసుకుంటే, ఇది 20వ అధ్యాయం 4వ వచనం దేనికి తీసుకెళ్తుందో తెలుసా? 6వ అధ్యాయానికి తీసుకెళ్తుందండి. ప్రయాణ గ్రంథం అక్కడ తీసుకెళ్తుంది, 6వ అధ్యాయానికి తీసుకెళ్తుంది. చూడండి ఒకసారి. చూడాలి, 6వ అధ్యాయం రాసే 9 నుంచి 11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తమును వధింపబడినటువంటి వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని అని అన్నాడు. ఒకటి గమనించండి, ఇక్కడ బలిపీఠము అనేటువంటిది దేనికి సాదృశ్యం అండి? బలిపీఠం అనేటువంటిది దేనికి సాదృశ్యం? అది దేవుని యొక్క ఆరాధనకి, ఆరాధన వ్యవస్థలో కదా అది. బలిపీఠం ఎక్కడ ఉంటుంది? టెంపుల్ దగ్గర ఉంటుంది, టెంపుల్ బయట ఉంటుంది. టెంపుల్కి ఎప్పుడు వస్తాము? ఆరాధన చేయాలనుకున్నప్పుడు, ఆయన వర్షిప్ చేయడానికి మనం వస్తాం. సో ఈ బలిపీఠము కింద చూచి తిని అంటే ఎంత పవిత్రమైనటువంటి దర్జా ఆ చనిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చాడో గమనించండి.
అదే ముందు మాట చెప్పాడు, ఏమన్నాడు? దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వధింపబడ్డారు వాళ్ళు. మరి ఇందాక నువ్వు 4-5 వచనాల దగ్గర కూడా చూసింది అదేగా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ 6వ అధ్యాయంలో ఎక్కడున్నారు వాళ్ళు? వీళ్ళు ఎక్కడున్నారంటే 6వ అధ్యాయంకి వెళ్తే జాగ్రత్త గమనించండి. 6వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఎక్కడున్నారు? 6వ అధ్యాయంలో బలిపీఠం క్రింద ఉన్నారు. ఈ 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? బలిపీఠం కింద ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏంటి ఫాలో అవ్వట్లేదు? టీ మజా టీ ఎంజాయ్ చేస్తున్నారేంటి? ఇప్పుడు ఏం చూశారు? ఇక్కడ ఏం చూశారు? 6వ అధ్యాయంలో బలిపీఠం కింద చూశారు. సేమ్ కేటగిరీ, ఒకే కేటగిరీ వీళ్ళే. 20వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నారు ఇప్పుడు వాళ్ళని? అంతట సింహాసనములను చూచితిని ఆశీనులై ఉండే వారికి ఏమేయబడిందంట? దుంపదగా. ఇది చదువుతుంటే ఈ లైన్ చదువుతుంటే ఏమన్నా గుర్తొచ్చినాయా మీకు? సింహాసనాలు, తీర్పు ఎక్కడన్నా వెలిగిందా? బల్బు ఎక్కడన్నా? అవును అవును. మీరు అదే ఎంత మీకు స్లోగా ఉన్నారు మీరు. ఇంకొకటి ఇంకా కనపడింది. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు ఏమంటాడంటే, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలీదా అని అడుగుతాడు. అంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేటువంటివి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తుంది? అపోస్తలుల దగ్గరికి వెళ్తుంది, ఆదిమ జనం దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఏం చేశారండి? తమ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. అంతేకాకుండా యేసు నిమిత్తము, వాక్యము నిమిత్తము తమ ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వాళ్ళు. సో వాళ్ళు అడగటానికి రైట్ ఉంది. వాళ్ళు అడిగితే మేము ఇంత చేసాం కదా అని. ఇప్పుడు మీరేం చేశారు చెప్పండి? 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళి మీరందరూ పోటుగాళ్ళు చెప్పండి. ఏం చేసాం? మనం ఏం చేసాం? ఏం చేయాల. కాకపోతే ఏంటంటే వాళ్ళ లవ్ లెటర్ మాత్రం నువ్వు చదువుకొని ఆ ముద్దులు నాకు కూడా కావాలని అంటున్నావు. అందరూ చెబుతారు కదా, ఇది కొత్త నిబంధన అనేటువంటి దేవుడు రాసిన ప్రేమ లేఖ అని. ఇక అందరికి ఒకే ప్రేమ లేఖ సరిపోయింది. ఇది అందరూ దాంట్లో ప్రియుడు ప్రేయసి ఇదిగో ముద్దులు అనగానే ఆ ముద్దులు నాకు కూడా అని చెప్పి నవ్వుతా కూర్చున్నారు. అరే ఎయ్యి వాళ్ళకు వస్తాయి, ఎయ్యి మనకు వస్తాయి అనేటువంటి విచక్షణ, కనీస విచక్షణ లేకపోతే ఎలాగా? అర్థమవుతుందా? గుర్తుందా? సందర్భం గుర్తుందా? మత్తయి వార్తలది వాళ్ళు అడిగారు. చూస్తారా? మత్తయి వార్త 19వ అధ్యాయము 27వ ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అది ఏం చేస్తారంటే వాళ్ళు 12 సింహాసనాల మీద ఆసీనులై ఉండి తీర్పు తీరుస్తారంట. సో ఇట్ ఈజ్ అబౌట్ ది మార్టైర్స్. అంటే ఎవరి గురించి? ఇది హతసాక్షుల గురించి, ఆదిమ క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆ కాలానికి సంబంధించినటువంటి ఘటన. ఇప్పుడు కాలము అనేటువంటి తీసుకొచ్చి ఒక కాలము అనేటువంటి దాన్ని ఎట్లా ఆపాదిస్తా? ఏమో వాళ్ళందరూ అట్టా కూర్చొని ఉన్నారో, మనమందరూ ఇట్టాకే పరిపాలనలో పోతున్నామేమో
అనుకోవచ్చుగా నువ్వు, అనుకోవచ్చుగా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయానికి రండి. మొదటి 3 వచనాలు చదవండి. ఒకటే 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 ఒక నిమిషం ఆగాల. ఏమంటాడండి? ఈ సంగతులు త్వరలో ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయం మొదటి 3 వచనాల్లోనే ఉంది. ఏమనుంది? ఏ సంగతులు? ఒక నిమిషం. ఏ సంగతులు? ఏమండి? ఏ సంగతులు? ఈ సంగతులు అంటే దాంట్లో ఉన్నాయన్నీ వస్తుందా, లేకపోతే ఏదో ఒక లైన్ మాత్రమే ఉద్దేశించి ఒక సందర్భాన్ని ఉద్దేశించి ఆ మాట చెబుతాడా? ఇంత స్టేట్మెంట్ స్టార్టింగ్లోనే. ఇప్పుడు సినిమాకి వెళ్ళారండి మీరు, సినిమాకి ముందు పడతాడు సర్టిఫికేట్ వేసేటప్పుడు ఈ చిత్రం యథార్థ ఘటనలను ఆధారం చేసుకొని నిర్మించడం జరిగిందని వేసాడు. అంటే ఇప్పుడు ఏంటి, దాంట్లో హీరో క్యారెక్టర్ ఒకటే నిజం, మిగిలిన డూప్ అనుకోద్దామా? ఎట్లా అనుకోవాలి? మన సినిమా వచ్చిందండి గోట్ లైఫ్ అని, కేరళ వాళ్ళ సినిమా గోట్ లైఫ్. ఏంటి ఆ సినిమాలో ఏంటి ఇతివృత్తం ఏంటి అని అంటే, ఒక అబ్బాయి బాగా బతకొచ్చు, కుటుంబాన్ని పోషించుకోవాలి, భార్య కడుపుతూ ఉంటుంది. ఏం చేశాడు? బతకాలి అని చెప్పేసి బాగా మంచి లైఫ్ ఇద్దాం కుటుంబానికి, వాళ్ళంతా పేదలు. గల్ఫ్లో ఆయన పని చేసుకుంటే నెలకు 30,000 50,000 వస్తాయంట, ఏదో లేబర్గా చేసుకుంటే. మా ఫ్యామిలీ బాగుపడి ఇల్లు కట్టుకోవచ్చు, నా పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు అని ఆశపడ్డాడు. ఆశపడి పోతాడు ఆడికి. ఆడికి పోయిన తర్వాత ఆడు మోసపోయాడని తెలిసింది. తెలిసే లోపల వెళ్ళిపోయి ఎక్కడో ఎడారిలో పడేస్తారండి ఎవడో తీసుకెళ్ళి. అరే ఒంటిలు కాయరా అంటారు. వాడికి మంచిలు తాగడానికి ఉండవు, కడుక్కోవడానికి ఉండవు, పోయడానికి ఉండవు, వేసుకోవడానికి బట్టలు ఉండవు. దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించి చావు బతుకుల టైంలో అక్కడి నుంచి తప్పించుకొని వస్తాడు. ఇది యథార్థమైనటువంటి ఘటన ఆధారం చేసుకొని తీశానన్నాడు. అంటే దాంట్లో జరిగిన స్టోరీ మనకు చూపించిందంతా దేన్ని ఆధారం చేసుకున్నది? ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని తీసుంటారు. మరి ఈ సంగతిలో ఉన్నప్పుడు ఏ సంగతులు అంటే 1 నుంచి 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంగతులు ఎలా జరగబోతున్నాయి? త్వరలో. ఒకసారి ఇంగ్లీష్లో చదవండి ఎవరన్నా, ఎక్కువ రిస్క్ వద్దులే కానీ ఆటి వరకు ఇంగ్లీష్లో చదవండి. ఎవరి దగ్గర ఉందా? చదువు. Things must shortly take place or come to pass. ఏమన్నాడండి? ఏమన్నాడు? మస్ట్. మస్ట్ అన్నాడు. మస్ట్ అంటే ఏంటి? తప్పనిసరిగా ఇవి త్వరలో సంభవింపనై ఉన్నవి. కానీ తెలుగులో ఏమన్నాడు? త్వరలో సంభవింపనై ఉన్నవి అని అన్నాడు. కానీ ఇంగ్లీష్లో ఏమన్నాడు? మస్ట్. మస్ట్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? మస్ట్ అంటే ఖచ్చితంగా, తప్పనిసరిగా. ఏమవ్వాలంటాయి? మస్ట్ షార్ట్లీ, దగ్గరగా, దగ్గరలో, త్వరలో, కమ్ టు పాస్ అంటే నెరవేరాలి అని చెప్పారు. ఇది నేను చెప్పారా లేకపోతే వాక్యం చెబుతుందా?
మరి ఏం తప్పిడే మన వాళ్ళకి ఎదురు చూస్తున్నాం అంటారు. ఇప్పుడు బోధకులు అడిగితే ఏమంటారు? త్వరలో జరగబోతుందని ఈడు పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతాడు. కానీ ఇది అప్పటికి రాయబడి అన్నాడు అవుతుంది 2024 సంవత్సరాలు అయిపోయింది. 2024 సంవత్సరాలు అయిపోయింది, దాంతో సంబంధం లేదు. కానీ ఆడు ఇప్పుడుండి త్వరలో జరిగిద్దని మీకు చెబుతాడు. మీరు గొర్రెలు, వాడి బర్రె. ఆలోచన లేదు, ఇక కామన్ సెన్స్ లేదు ఇక మనకి. నేను అందుకే ఎప్పుడు అడుగుతూ ఉంటా, అబ్బాయి నీ సంగతి బాగానే ఆలోచించుకున్నావు, మనకేం లేదా అంటున్నావు. మన సంగతి దేవుడు ఎరుగు, వాళ్ళ సంగతి ఎందుకు చెప్పు. అసలు ఒరిజినల్ రిసిపియెంట్స్ ఉన్నారు కదా, అంటే ప్రధానమైనటువంటి శ్రోతలు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటో చెప్పి ఇప్పుడు నాకు అర్థం కాదు. నీ సంగతి నేను దానికి చెబుతా. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఇప్పుడు నాకు వాళ్ళ సంగతి చెప్పాలి. ఎందుకు? వాళ్ళ ముందా నువ్వు ముందా? వాళ్ళకి రాశాడా నీకు రాశాడా? మరి వాళ్ళకి మొండి చేయంటే నీకేం వచ్చింది? ఎండి చేయి వచ్చింది ఏమన్నా? ఏదో సామెతోటి ఉంది చూడండి, కన్నతల్లికి ఏమో అన్నం పెట్టలేడంట, పినతల్లికి మాత్రం చీర పెడతాడంట. అంటే ఎవరు అంటారు ఆ మాట? ఎవరి విషయంలో అంటారు? డాంబికాలు చెప్పేటువంటి వాడి గురించి చెబుతాడు. మొదటి శతాబ్దంలో లేకపోతే 2024 సంవత్సరాల్లో ఏ క్రైస్తవుడికి నెరవేరింది, నీ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? నెరవేరుద్ది. నువ్వు చెబుతావు, వాడు ఊ కొడతాడు, వాడు ఆమెను చెబుతాడు, దేవుడికి ఆజ్ఞేస్తారు త్వరగా రా అని. మరి వాళ్ళ సంగతి ఏంటి? 2024 సంవత్సరాలు దాకా ఉన్నటువంటి జనాబాహుళ్యం సంగతి ఏంటి? వాళ్ళు ముందా నువ్వు ముందా? వాళ్ళకి రాశాడా నీకు రాశాడా? ఇది మనం ప్రధానంగా ఆలోచించుకోవాలి. ఏమన్నాడు ఇక్కడ? ఏంటి మాట ఏంటి? మస్ట్. ఈ మస్ట్ మనకి ఎక్కడెక్కడ కనపడిద్దో కొన్నిసార్లు చూద్దాం. చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన. లేవవలసి ఉన్నది అని దీన్ని ఏం చేశాడంటే బ్లెండ్ చేశాడు ఆ మాటని. ఇంగ్లీష్లో ఏమంటే మస్ట్ సఫర్. మస్ట్, ఖచ్చితంగా ఆయన ఏమవ్వాలంట? శ్రమ పొంది మూడవ దినమున లేచుట అగత్యము అని అంటాడు. అగత్యం అంటే ఏంటి? మస్ట్. అది చివరికి వెళ్ళింది ఇంకో సందర్భంలో, కానీ ఇంగ్లీష్లో ముందు ఉంటుంది మస్ట్ షార్ట్లీ కమ్ టు పాస్. మనిషి కుమారుడు ఖచ్చితంగా ఏమవ్వాలంటే మూడవ దినమున లేవాలి. దానికన్నా ముందు ఆయన ఏమవ్వాలా? శ్రమ పడాలా, విమర్శించబడాలా, సమాధి చేయబడాలా, మూడవ దినమున లేచుట అగత్యము అన్నాడు. అగత్యము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? మస్ట్ అన్నారు. కానీ అక్కడ యాక్చువల్గా ఇంక్లూడ్ చేయలేం. మనకి చదవండి, వచనం చదవండి ఒకసారి పూర్తిగా. మనుష్య కుమారుడు పాపిష్ఠులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి లేవవలసి ఉన్నదని, లేవవలసి ఉన్నది అని అన్నాడు. అంటే దీంట్లోనే ఇంక్లూడ్ చేశాడు మస్ట్ అనేది. ఖచ్చితత్వమైనటువంటి మాట దాంట్లోకి ఏం చేశాడు? పొందుపరిచాడు. పలసపడిపోయింది మనకి. కానీ ఇంగ్లీష్లో ఏమున్నది? మస్ట్, అగత్యము అని ఇంకొక సందర్భంలో చేశాడు తర్జుమా. వలసి ఉన్నది అని ఇక్కడ చప్పగా చేశాడు. అంటే మనకు చూసే మనసు లేదు కాబట్టి దాని యొక్క జటిలత్వం మనకి కనపడదు. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడు, వారు ఆయన చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా. మరి దీంట్లో కూడా మస్ట్ అనేది ఏమైంది? జల్లిచ్చేసేసారు. లేదు, ఇంగ్లీష్ చూడండి ఏముంటుందో. ఇంగ్లీష్లో మస్ట్ అని ఉంటుంది. తర్వాత మార్క్స్ వార్త 9వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన అన్నింటి దగ్గర మస్ట్ ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది. కానీ తర్జుమాలో దాన్ని సరిగా ప్రజెంట్ చేయలేకపోయారు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచినట్టు వారితో చెప్పాను. అది మామూలు జనరల్గా చేసి పడేశారు ఇక్కడ కూడా. కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది? మస్ట్ అని ఉంటుంది.
ఆయన ఖచ్చితంగా నువ్వు చదివిన ప్రతి సందర్భంలో కూడా ముగ్గురు కూడా ఏం రాశారు తెలుసా సువార్తికులు? ఆయన ఖచ్చితంగా ఆయన వెళ్తాడు, ఖచ్చితంగా ఆయన పట్టుకుంటారు, ఖచ్చితంగా శ్రమ పొందుతాడు, ఖచ్చితంగా మూడో దినాన్ని ఆయన లేస్తాడు. అంత ఖచ్చితంగా చెప్పుకొచ్చారు. మరి జరిగిందా లేదా? అంత ఖచ్చితంగా జరిగితే చెప్తే మరి ప్రకటన గ్రంథం వస్తువులకి ఎందుకని జరగలేదు? అంత ఖచ్చితంగా ఎందుకు జరగట్లేదండి? అంటే మీరు ఖచ్చితంగా లేరు కాబట్టి అవి ఖచ్చితంగా జరిగినాయి అన్న సంగతి మీకు తెలియట్లా. అసలు సంగతి అది. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అలాగే అనేది మస్ట్ అక్కడ ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ చదవండి ఎవరన్నా ఇప్పుడు. అది 3వ అధ్యాయం 14-15 వచనాలు. ఏ విధంగా మోషే అరణ్యములో సర్పమును ఎత్తెనో అలాగే, అంటే ఖచ్చితంగా మనిషి కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి ఖచ్చితంగా. అదే ఆయన దేన్ని సూచిస్తుంది? ఆయన యొక్క శిలువ మరణాన్ని సూచిస్తుంది. శిలువ మరణము, శిలువ యాగము అనేటువంటిది అనివార్యం. ఎవరు అడ్డం పడ్డా ఆగదు, జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. అది ఎప్పుడు జరుగుతుంది? అది కూడా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయన సంకల్పించిన దాని ప్రకారం ఏం జరుగుతుంది? అక్కడ కాలం సంపూర్ణమైనప్పుడు అది సాక్షాత్కారంగా జరుగుతూ ఉంది. అంటే అది జరుగుతున్నప్పుడు కాలం సంపూర్ణతలో ఉంది. సంపూర్ణత అన్నప్పుడు ఏం జరుగుతుంది? అది నెరవేరుతా ఉంది. అలాంటి గడియలో ఏం చెప్పుకొచ్చాడు ఇక్కడ? ఈ సంగతులు ఖచ్చితంగా త్వరలో జరుగుతాయి, జరుగునై ఉన్నవి అని చెప్పాడు అక్కడ. ఏమండి, నేను నమ్మనండి. వాళ్ళు ఏదో తొందరపాటు మీద రాసి ఉంటారు. ఇది జరిగిందా, అది జరిగిందా, నాకు చూపి అంటాడు. వీళ్ళు మహా తెలివిగల వాళ్ళు. ఈ పోటీగాళ్ళని వాళ్ళు అడుగుతారు, హేతువాదులు అడుగుతారు. ఏమంటారంటే, అబ్బాయి నువ్వు దావీదు అంటున్నావు, అబ్రాహాం అంటున్నావు, మోషే అంటున్నావు, ఏమైనా చారిత్రక ఆధారాలు ఉంటే చూపించండి. అప్పుడు వీడు చెబుతాడు ఏమని? విశ్వాసం ఉండాలయా నీకు, విశ్వాసం లేకుండా నువ్వేం తెలుసుకోలేవు, నీకేం అర్థం కాదు, నువ్వు బా అంటాడు. మరి మనం అడిగితే ఏమంటాడు? ఇదే చేంజింగ్ ద హార్ట్స్ అట్ ది మిడిల్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఇదే. అంటే నువ్వు చేస్తేనేమో వ్యభిచారం, నేను చేస్తేనేమో సంసారం. ఇదే తెలివితేటలు అంటే. అర్థమవుతుందా? లాజిక్ అర్థమైందా? పాయింట్ అర్థమైందా? వాళ్ళు చేసే తప్పేంటో. ఇంకా బ్యూటీ ఏంటో చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడ కనపడిందండి మనకి? ఎక్కడ కనపడింది? ఇప్పుడు మీరేం చేస్తారంటే చివరి అధ్యాయానికి వెళ్ళిపోండి. 6వ తర్వాత 10వ వచనం చదవండి. 6 తర్వాత 10వ వచనం. ఆ దూత నాకు ఇలాగ చెప్పెను, ఈ మాటలు నమ్మకమును సత్యములను అయి ఉన్నవి. ఏంటంట? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. త్వరలో సంభవింపని ఉన్న వాటిని, థింగ్స్ మస్ట్ షార్ట్లీ కమ్ టు పాస్, తన దాసులను చూపుటకై తన దూతను పంపాను. ఫస్ట్ ఏదైతే చెప్పాడో, మీరు మధ్యలో ఒక మారుతారని తెలిసి, మీ సంగతి తెలిసి, మీ నాలుగు ఎముకలేదని తెలిసి ఏం చేశాడు? మళ్ళీ చివరా అదే విషయాన్ని ఎన్ఫోర్స్ చేశాడు. అంటే నొక్కాడి నుంచి చెప్పాడు. ఫస్ట్లో ఏదైతే బిగిన్ అయిందో అది క్లైమాక్స్ వరకు కూడా కొనసాగింది అనడానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఏమైనా కావాలా? ఆధారం కావాలా? 10వ వచనం కూడా చదవండి. అక్కడే
ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఈ గ్రంథమందున్నటువంటి ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అంటే ఏంటి? భద్రపరచరాదు. వాటిని భద్రపరచకుండా ఏం చేయాలా? నువ్వు పెట్టిలో పెట్టకుండా తాళం వేయకుండా ఏం చేయాలంట? కాలము సమీపమై ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటించు. 7 సంఘాలకి తెలియజేయి. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి రాయి. ఏం జరగబోతుంది? నీ మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది కుమ్మరించబోతా ఉన్నది. నువ్వు దీని నుండి తప్పుకోవాలి. దేవుని రాజ్యంలోనికి నువ్వు సంపూర్ణంగా ప్రవేశించాలి. అందుకని ఏమన్నాడు? ముద్ర వేయవలదు, ప్రకటించన్నాడు. అందుకే కదా మొదటి 5 అధ్యాయంలోనే ఏం చూస్తున్నారు? 4 అధ్యాయంలోనే మీరు ఇదిగో ఆసియాలో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగు రాయము, ఎఫెసులో ఉన్నటువంటి సంఘ దూతకి ఇలాగు రాయము, తురతరాలో ఉన్నటువంటి సంఘముకి ఇలా రాయము. ఏమని రాయాలి? నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి నువ్వు. లేకపోతే ఏమవుతుంది? నీకు నీ దీపస్తంభం తొలగించబడుతుంది. జీవగ్రంథంలో నీ పేరు కొట్టివేయబడుతుంది. ఇవన్నీ హెచ్చరికలు. కాబట్టి ముద్ర వేయద్దు. తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? ప్రకటించమన్నాడు. అదే పని ముందు చెప్పాడు. అర్థమవుతుందా? సో గ్రంథము ఏదైతే ప్రారంభించిందో అదే సంగతితో ఏం చేసింది? ముగించింది. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి అని అంటే, మనం మొదటి 3 వచనాల్లోనేమో సాతాను బంధించబడడం, కొంతకాలం విడిచిపెట్టబడటం చూస్తున్నాము. 4వ వచనం నుంచి 4, 5, 6 వచనాల్లో మనం ఏం చూస్తున్నాము? హతసాక్షులైనటువంటి వాళ్ళు అంటే ఎవరు? జాగ్రత్తగానండి. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనా నమస్కారం చేయకుండా, తమ నొసలైన ముద్ర వేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, యేసు నిమిత్తము వాక్యము నిమిత్తము శిరశ్ఛేదనము చేయబడినటువంటి వారిని చూశాను అని అంటారు. వీళ్ళు బ్రతికినటువంటి వారై క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు రాజ్యము చేసిరి అని ఉంది. సో ఈ రాజ్య పరిపాలన ఎవరి గురించి అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఓకే, ఇది దేన్ని గుర్తు చేస్తుంది? మనకి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆల్రెడీ సీన్ ఏం జరిగింది? 9 నుంచి 11 వచనాలు చూసినప్పుడు వాళ్ళు హతసాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎంత ఉన్నతంగా ప్రస్తావించాడు. అది కంప్లీట్ చేయండి. మనం చివరి వచనాలు చదవలేదు, 11 దాకా చదవాలి. 9 నుంచి 11. ఇది చూస్తుంటే మళ్ళీ ఇంకోటి ఏదో గుర్తొస్తుంది. ఇది చూస్తుంటే మళ్ళీ ఇంకోటి గుర్తు రాట్లా? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తు రావాలి ఇక్కడ నుంచి? మత్తయి సువార్త 23వ అధ్యాయం గుర్తు రావాలి. 23వ అధ్యాయం 30 నుంచి 36 వచనాలు ఏముందో చూడండి ఒకసారి. మనము మన పితరుల దినములో ఉండిన యెడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని మిమ్మల్ని మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. ఏం చేయాలంట? మీ పితరుల పరిమాణము అని అన్నాడు. అక్కడ ఏమన్నాడు? మీ పితరుల పరిమాణం అన్నాడు. ఇందాక 6వ అధ్యాయం ఏం చూస్తున్నారు? అక్కడ చూడండి, 6వ అధ్యాయం 9 నుంచి. వాళ్ళు నాదా ఇక్కడ 2 మాటలు వినపడుతున్నాయి. చూడండి, ఏం మాటలు వినపడుతున్నాయి? ఏంటిది?
ఏంటంటే పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటిది? ప్రతీకారం, వెంజెన్స్. ఏంటది? ప్రతీకారం, ప్రతిదండన. వీళ్ళెవరు? అడుగుతుంది ఎవరు? అర్ధసాక్షులు అంటే ఎవరు? దేవుని నిమిత్తము, ఆయన వాక్యం నిమిత్తము చనిపోయినటువంటి వాళ్ళు. వీళ్ళు అడుగుతున్నారు, మాకు జరిగిన ప్రతీకారానికి, మా జరిగినటువంటి దాడికి ప్రతీకారం ఏది అని. మరి ప్రతీకారం తీర్చేది ఎవరు? ఇదిగోండి, మీరు అట్లాగే కొద్దిగా అట్లాగే వేలు పెట్టుకోండి. ఇంకొక నిమిషం. దశలోనికి రాసిన పత్రిక చూడండి. ఆరు నుంచి 8 వచనాలు చూడండి. 2వ అధ్యాయం, 1వ అధ్యాయం, 2వ దశలోనిక. మొదటి దశలోనిక 1వ అధ్యాయము 6 నుంచి. ఏది అదేనా చదువుతుంది? 2వ దశలోనిక 1వ అధ్యాయము 6 నుంచి. ప్రభు అయినటువంటి యేసు తన ప్రభావమును కనపరచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై, చూడండి, దేవుని ఎరిగిన వారికి, ప్రభు అయినటువంటి యేసు సువార్తకు లోబడినటువంటి వారిని ఏంటంట? ఏంటంటే 2వ దశలోనిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు ఏమన్నా మళ్ళీ ప్రతిదండన. ఈ ప్రతిదండనలో ఉన్నటువంటి ఎసెన్స్ మొత్తం ఇక్కడ కానీ అక్కడ కానీ ఇక్కడ ప్రకటనకు రాదు, మొత్తం 3 ఒకటే, ఒక కేటగిరీ అందరాళ్ళు. అర్థమవుతుందా మీకు? ప్రతిదండన. ఇప్పుడు ఇంతవరకు ప్రభు రాలేదు అని అంటే, ఇంతవరకు 1000 ఏళ్ల పరిపాలన జరగలేదు అని అంటే, ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? బలిపీఠం కిందే ఉన్నట్టు. వాళ్ళు అక్కడ నుండి, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చుకుందువు అని ఏం చేస్తున్నారు వాళ్ళు? మొరపెట్టుకుంటానే ఉండారు. నువ్వు ఎదురు చూసిన టైం కన్నా వాళ్ళు మొరపెట్టుకున్న టైం ఎక్కువ. ఏంటండి? నువ్వు ఎదురు చూసిన టైం కన్నా నువ్వు నీ బొమ్మలో ఎంతకాలం ఎదురు చూస్తావు నువ్వు? మా అయితే ఏది 70 ఏళ్ళు కంప్లీట్గా నువ్వు ఇట్టాగే 2 కళ్ళు ఇటు పెట్టుకుని చూస్తే నువ్వు అంత పోటుగడివి కాదు. ఏదో ఊపొచ్చినప్పుడు సిద్ధపడాలని చెప్పి తలసొక్కలు వేసుకొని వచ్చి కూర్చుంటారు చర్చిలు, అందుకని ఏం చేయలేవు. కానీ వాళ్ళది అబ్బో మామూలు వేదన కాదండి, అది టార్చర్. అది శాపం అనాలి, దీవెన అనకూడదు. అది ఏమనాలా? కాబట్టి ఏంటంటే నువ్వు తెలివితేటలు చూపించి మనకేందంటాడు వీడు. మరి నేను అడుగుతున్నా వాళ్ళకేందండి? వాళ్ళు కూడా ఇంకా పవర్ఫుల్. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రతిదండన అనేటువంటిది ఇంతవరకు జరగలేదు అని అంటే ఏమనాలి ఇంకా? సరే, కొద్దిగా ముందుకెళ్దాం. ఇంకా మత్తయి సువార్తకు వచ్చేయండి. వీడు చంపిన భారతీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు నీ మీదకి వచ్చిన
ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి రాబోతున్నాయి తీర్పులు? అక్కడ హేబేలు మొదలుకొని జకరియా వరకు అంతా కూడా ఎక్కడికి రాబోతుంది అంటున్నాడు? లోకం మొదలుకొని ఈ తరం వారి మీదకి రాబోతున్నాడు. కాబట్టి ప్రతిదండన అనేటువంటిది ఎప్పుడు జరగాల? ఈ తరం, దిస్ జనరేషన్. దీన్ని నువ్వు తలకిందులైనా భజన చేసినా దీని అర్థాన్ని మార్చలేదు. తరము అని అంటే మానవ జాతి అని ఈ ఎంత వక్రీకరించినా మూల భాషలో నీకు సపోర్ట్ అనేది దొరకదు. ఇప్పుడు చాలా చక్కగా మత్తయి సువార్త 23 ఏమని డిఫైన్ చేస్తుంది? ఈ తరము గతించక మునిపే ఏం జరుగుద్ది? వాక్యం ప్రకటన గ్రంథం ఏం జరుగుతుంది? ఈ సంగతులు త్వరలో ఎట్టా అంట? ఖచ్చితంగా అంటుంది. తర్వాత ఏమంటుంది? ఇక్కడ హతసాక్షులు చూపిస్తుంది. హతసాక్షులు అనేటువంటి వాళ్ళు ఎవరు? వాక్య నిమిత్తం సరి చచ్చిపోయి మొదటి శతాబ్దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ సాతాను బంధించబడటం, విడిచిపెట్టబడటం ఎంతకాలం? కొంచెం కాలమే. తర్వాత ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు కొంచెం కాలము విడిచిపెట్టబడుతుంది. విడిచిపెట్టబడిన తర్వాత చివరికి ఏం జరుగుతుంది తెలుసా? 20వ అధ్యాయం చూస్తే జడ్జిమెంట్ జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత దినం వస్తుంది. ఏమొస్తుంది? 20వ అధ్యాయం ఫైనల్ కంక్లూషన్ ఏంటి? తీర్పు. అంటే కంపల్సరిగా ఇప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు జరిగి ఉండాలి? మొదటి శతాబ్ద కాలంలోనే జరిగి ఉండాలి. దాంట్లో సందేహమే లేదు. కదా? ఏమని వచ్చింది ఇప్పుడు? ప్రారంభము, ముగింపు. ఏమని నొక్కాడిస్తున్నాయి? త్వరలో జరగాలని సూచిస్తా ఉంది. ఏమని చెబుతున్నాయి? త్వరలో జరగాలని చెబుతున్నాను. హతసాక్షుల్ని ఎంతకాలం ఎదురు చూడమన్నాడు చూడండి. 6వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఏమన్నాడు? ఏమన్నాడు? మళ్ళీ అక్కడ ఇంకో మాట కూడా ఉంది, చదవండి. అది లెక్క పూర్తి అవ్వాలంటున్నాడు. అంటే దాన్ని ఇంకొక మాటలో ఏం చెప్పొచ్చు? పరిమాణం ఏంటండి? పరిమాణం పూర్తి అవ్వాలా, లెక్క పూర్తి అవ్వాలా. లెక్క పూర్తి అయ్యేటువంటి వరకు ఏం చెప్పాడు వాళ్ళకి? ఎంతకాలం అన్నాడు? ఇదిగోండి మళ్ళీ కొంచెం కాలం అంటున్నాడు. వాళ్ళు బలిపీఠం కింద చంపబడినప్పుడు, బలిపీఠం కింద నుండి ఆర్తనాదాలు పెడుతున్నప్పుడు వాళ్ళని ఎంతసేపు విశ్రమించమన్నాడు? ఎంతసేపు ఓపిక పట్టమన్నాడు? కొంచెం కాలం అన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో రాస్తున్నటువంటి సంగతులన్నీ కూడా ఎప్పుడు జరగాలని చెబుతున్నాడు? త్వరలో సంభవింపనై ఉన్నవి. త్వరలో ప్రారంభంలోనూ అదే చెప్పాడు, చివరిలో కూడా అదే చెప్పాడు. ఓకే. తర్వాత ప్రకటన గ్రంథంలో ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి. మొదటి అధ్యాయము 9వ వచనం. యోహాను ఏమని చెబుతున్నాడండి? వాట్ హీస్ టెస్టిఫైయింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ అబౌట్ హిమ్ అనేది మీరు చూడండి. అంటే తన గురించి ఏం చెప్తున్నాడు అనేటువంటిది ఒకసారి గమనించండి. అక్కడ
మీ సహోదరుణ్ణి యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను వీళ్ళందరూ కూడా మొదటి శతాబ్దంలో వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అది శ్రమల గుండా వెళ్తున్నారు. వాళ్ళు ఆ శ్రమల్లో శ్రమానుభవాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళ శ్రమానుభవం ఎలాంటిదో తెలుసా? క్రీస్తును పోలినటువంటి శ్రమానుభవం. వాళ్ళు క్రీస్తు ప్రభు ఏ విధంగా శ్రమలు సహించాడో ఆ విధంగా ఆ పోలిక కలిగినటువంటి శ్రమంలో గుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు నువ్వు పోయే ఏందయ్యి బాగా నడువుని పోతున్నాయి, తగ్గట్లేదు ఈ నీ శ్రమలో. నీ శ్రమలన్నీ ఆ శ్రమలతో పోల్చుకోవడానికి ఏ క్వశ్చన్ కూడా పనికిరావు. అది కాలాన్ని బట్టి కానీ పరిస్థితిని బట్టి కానీ. అర్థమవుతుందా మీకు? కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఆ మాట చదవండి. పాలివాడినై ఉన్నాను అని అంటే నా స్థితిగతులు అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అంటే ఏంటి? వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. దానికి గాను వాళ్ళకి విపరీతమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. వాటిని సహిస్తూ ఉన్నారు. ఆ శ్రమలను సహిస్తూ చచ్చేవాడు చచ్చిపోతూ విడుదల పొందాలి, మాకు విడుదల కావాలి, ఊరట కావాలి అని వాళ్ళు ఏం చేశారు? ఎదురు చూస్తూ మొరపెడుతూ ఉండాలి. ఇప్పటికి కూడా కాదు దేవుడికే మనసు కరగల. ఇది తర్కబద్ధంగా ఆలోచిస్తే భవిష్యవాదుల బోధ. కానీ సహేతుకంగా ఆలోచిస్తే గతికవాదుల బోధ ఏంటి? త్వరగా అంటే త్వరగానే. అర్థమవుతుందా? త్వరగా అంటే త్వరగానే. గుర్తులంటే గుర్తులే, ఒరిజినల్ కాదయ్యి. అర్థమవుతుందా? నీకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, రుచించినా రుచించకపోయినా అవి వాస్తవమే. నీకు రుచించినా రుచించకపోయినా ఏంటయ్యి? వాస్తవమే. నీకు ఇష్టం లేదని చెప్పి అట్ట కాదంటే కుదరదు. ఇక్కడ వాక్యం ఇది. అర్థమవుతుందా? కాబట్టి మనకి ఒకటి పాయింట్ నెంబర్ 1, వేళ్ల పరిపాలన అనేటువంటి విషయం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఎప్పుడు జరగాలి? అది అంతే. త్వరగా అనేటువంటి దాన్ని నువ్వు అనే పారామీటర్లోనే చూడాలి తప్పించి దాన్ని దాటేయడానికి నీకు లేదు. కాకపోతే నీ మనోభావాలు ఒప్పుకోవండు. నీ మనోభావాలు ఒప్పుకో. ఎట్లా ఉంటుంది? సరే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాం. బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి ఒక ప్రియుడు ఉన్నాడని తెలిసిందనుకోండి కాలేజీ రోజుల్లో. ఎట్లుంటుంది అది మనసు? ఎట్లుంటుంది? ఎట్లుంటుందండి? సహించుకోలేడు. అట్టాగే మనోళ్ళు సహించుకోలేరు. ఏం కావాలి ఇప్పుడు వీళ్ళకి? ఇట్ట కాదు, అట్టాగే కావాలంటే వాస్తవాన్ని అంగీకరించలేము. కానీ సహేతుకంగా ఆలోచించకపోతే మరి దీని సంగతి ఏంటి? అర్థమవుతుందా? కాబట్టి కంపల్సరిగా వాళ్ళకి దేవుడు మొదటి శతాబ్దంలోనే రిలీఫ్ ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాదండి, మనం వేళ్ల పరిపాలన గురించి మాట్లాడేటప్పుడు చాలా స్థూలంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా స్థూలంగా, మొత్తం కూడా తిరుగుద్ది. కనెక్షన్స్ మొత్తం నీకు కనబడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి పటిమ రావాలి నీకు. అంతే. మొదటి శతాబ్దంలో 40 ఏళ్ల కాలాన్ని అద్దం పట్టే విధంగా ఒక చిన్న అలంకారంలో పౌలు పొందుపరుస్తాడండి. గల్తీలకు రాసినటువంటి 4వ పత్రిక, 4వ అధ్యాయం, గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 నుండి 37 వచనాలు కనుక మీరు చూస్తే చాలా చక్కగా మొదటి శతాబ్దం యొక్క రూపురేఖలు నిర్దేశిస్తారు అక్కడ. చూద్దాం, చూడండి. 29వ వచనం చూడండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టను, ఇప్పుడు అంటే ఎప్పుడు?
ఆ పత్రిక రాసే టయానికి ఎలా ఉందంట పరిస్థితి? ఎలా ఉందంట? శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు వాగ్దానమును బట్టి పుట్టినటువంటి వాడిని ఎలా హింస పెట్టాడో, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కుమారులను శరీర సంబంధమైనటువంటి సంతానమైనటువంటి భూ సంబంధమైనటువంటి హగరు అనబడేటువంటి దాని యొక్క పిల్లలైనటువంటి పాత నిబంధన ప్రజలు ఏం చేస్తున్నారంట? హింస పెడుతున్నారంట. ఈ హింస అనేటువంటిది నేడు నువ్వు పొందేటువంటి హింసకి భిన్నమైంది. అలాంటి హింస కాదు ఇది. ఇది ప్రత్యేకంగా దేవుని కోసం, దేవుని యొక్క కుమారుల యొక్క ఐడెంటిటీ కోసం, గుర్తింపు కోసం జరిగినటువంటి పోరాటం ఇది. దీన్ని ప్రత్యేకంగా కనుక మనం చూడకపోతే దాని యొక్క ప్రభావము అనేటువంటిది మీకు తెలియదు. తర్వాత కంటిన్యూ చేయండి దాన్ని. అది ఏం చేయాలా? ఒకరిని వెళ్ళగొట్టాలా, ఒకరిని చేర్చుకోవాలి, ఒకరిని వారసుడిగా ప్రకటించాలా. అంటే తీర్పు జరగాలి. ఒకరిని వెళ్ళగొట్టడం వేరు చేయటమే కదా. తీర్పు అంటే కూడా స్వాభావిక అర్థం ఏంటి? వేరు చేయటమే. గొల్లవాడు గొల్లవాడు ఏం చేస్తాడు? గొర్రెల నుండి మేకలను వేరు చేసినట్టు. అదే తీర్పు అంటే. తీర్పు అంటే ఏం జరుగుద్ది? మీరేమనుకుంటున్నారు? ఎమ్మకాల సినిమా సెట్ వేస్తారనుకున్నారు ఇది పైన. ఎమ్మకాల సెట్ తెలుసుగా. యమధర్మరాజు సీట్లో కూర్చుంటాడు, చిత్రగుప్తుడు పెద్ద పెద్ద రాగి ప్లేట్ పెట్టి తిప్పుతూ ఉంటాడు. ప్రభు అట తిప్పాలనుకున్నారు ఇది మీరేమన్నా? సినిమాలు చూసి బ్రహ్మపడబాక అవన్నీ మీకేంటి అపకలిప్ట్ ఇమాజినరీస్ అంతే. కానీ ఏం జరుగుతుంది? తీర్పు జరిగినప్పుడు వేరైపోద్ది. నీతిమంతులేమో దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు, అనీతిమంతులేమో విడవబడి నిత్య నాశనానికి విడవబడతారు. అంతేగాని సెట్ వేసి చిత్రగుప్తుడు కూర్చొని యమధర్మరాజు దొనపోతు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే బొట్లు పెద్ద పళ్ళు వేసుకొని గదలు వేసుకొని పార పళ్ళు వేసుకొని కత్తులు పట్టుకుంటారు అనుకున్నారు. ఏది సినిమాల్లోకి బాగుంటాయి, మీకు అర్థం కావడం కోసం. అర్థం కదా? ఇవన్నీ కూడా డిఫాల్ట్గా దేవుడు ఒక మాట అంటే జరిగిపోయాయి. ఆయన ఒక ఆర్డినెన్స్ రాశాడు, ఒక శాసనం రాశాడు. ఆ శాసనం ప్రకారం ఏమైపోతూ ఉంటాయి? మొత్తం జరిగిపోతూ ఉంటాయి. దానికి పెద్ద సెట్ వేయాల్సిన అవసరం లేదు అక్కడ. అర్థమవుతుందా? సో మొదటి శతాబ్ద కాలం అనేది చాలా ప్రత్యేకమైంది. ఆ ప్రత్యేకమైనటువంటి కాలంలో వాళ్ళు అనేకమైనటువంటి శ్రమలు పొందుతూ దేవుని రాజ్యం యొక్క ప్రవేశం యొక్క సంపూర్ణత కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలం. సో వాళ్ళకి హతసాక్షి అయినటువంటి వాళ్ళకి, ఆ శ్రమల గుండా పోతున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఆ కాలంలో వాళ్ళకి చనిపోయినటువంటి వాళ్ళ డైమెన్షన్లో కనుక మనం చూసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పాలనని చూపిస్తూ ఉన్నారు. అది క్వాలిటేటివా క్వాంటిటేటివా? క్వాలిటేటివ్, నాట్ క్వాంటిటేటివ్. క్వాంటిటీ అంటే ఏంటి? రేపు ఎంత తిన్నాడు రా అన్నా అనుకో, ఎంత నేనేంది సైజుకి సంబంధించింది కాదు, క్వాలిటీకి సంబంధించింది. అరే వాడు సాయంత్రం 2 ముద్దలు తిన్నా కానీ శ్రేష్టంగా తింటాడు రా. ఏం తింటాడు? చక్కగా ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటాడు, 200 రూపాయలు ఉంది. లేకపోతే 2 అమెరికన్ దుబాయ్ డేట్స్ తింటాడు, ఖర్జూర పండు తింటాడు, 2 అంజీరా పళ్ళు తింటాడు. ఎంత కాస్ట్ అవన్నీ? ఎవడో మా ఫ్రెండ్ వచ్చాడు, అరే నిన్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నాడు. వీడియో వెళ్ళి 50 రూపాయలు 80 రూపాయలు పెట్టి 2 అట్లు 2 ఇడ్లీ తిని వచ్చాడు ఆడు. ఈడేం తిన్నావంటరా అన్నాడు. ఏం తినలేదురా, ఏం తినలేదు, ఫాస్ట్ ఈరోజు లైట్గా తీసుకున్నాను, నేను ఫాస్టింగ్ ఉన్నాను అన్నాడు. ఏమిరా ఫాస్టింగ్ అంటే ఏం తీసుకున్నావురా అన్న? ఏం లేదురా 2 ఏమో డేట్స్, 2 అంజీరా, 5 బాదం పప్పులు తీసుకున్నా అన్నాడు. ఎంత అవుతాయి అయ్యి? ఎంత అవుతాయి? సైజ్ ఎంతే ఉండు, 4 పప్పులు ఎంత ఉంటాయి, 2 అంజీరా ఎంత ఉంటాయి, మొత్తం కలిపితే ఎంత అవుతాయా? ఎంత కూడా కావాలి. 2 దోశలు లేదంటే 4 ఇడ్లీ, 2 అట్టు, 1 అట్టు తిన్నాడు అనుకోండి, ఎంత అవుద్ది? ఎంత అయింది? నువ్వు మొత్తం కలిపినాయి. అట్టు ఎంత పొడి కొట్టది, ఇడ్లీలు ఎంత అవుద్ది? అదే 80 రూపాయలే. కానీ ఇదెంత అయితే 2 అంజీరా ఎంత ఉంది తెలుసా? కేజీ 1300 ఉంది. ఖర్జూర పండు ఎంత ఉంది? కేజీ 600-700 ఉంది. ఏది మంచిగా ఒక మధ్యంగా తీసుకోవాలన్నమాట. బాదం పప్పు ఎంత ఉంది? 800-1000 రూపాయలు ఉంది. ఆ 4 పప్పులన్నా 2 గింజలన్నా ఎంత అయ్యి? అంటే ఏంటి? వాడు క్వాంటిటీ తినలా, ఏం తిన్నాడు? క్వాలిటీగా తిన్నాడు.
దాంట్లో పోషకాలు కూడా ఏమున్నాయి? నిండుగా ఉంటాయి. దోశల్లోనూ అట్టుల్లో ఏముంటుంది? మా అయితే కార్బోహైడ్రేట్స్, నూనె, అంతేగా ఉండేది. ఎక్కువగా ప్రధానంగా కనపడేది కార్బోహైడ్రేట్స్, ఏదో 4 ప్రోటీను తక్కువ, ఆయిల్ ఎక్కువ కనపడుతుంది. దీంట్లో ఏముంటాయి? విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఎట్లా తిన్నాడు? క్వాలిటేటివ్గా తిన్నాడు, నాట్ క్వాంటిటేటివ్. మరీగా ఇంత తిన్నామా అని కాదు అట. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ కాలం ఏదైతే ఉందో అది క్వాంటిటేటివ్ కాదు, క్వాలిటేటివ్ టైం పీరియడ్. ఈ క్వాలిటేటివ్ టైం పీరియడ్ ఎందుకు క్వాలిటేటివ్ అంటున్నాము అనంటే, వీళ్ళు ప్రత్యేకంగా మెస్సయ్య యొక్క శ్రమానుభవంలో గుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి? వెళ్ళినటువంటి వాళ్ళై ఆయనతో కూడా సబ్జుగేటివ్ రీజన్ చేస్తున్నారు. అంటే ఏంటి? తన శత్రువులందరినీ పాదపీఠం కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయాలి కదా. అలాంటి శ్రేష్టమైనటువంటి పరిపాలనలో జనులకు తీర్పు తీరుస్తూ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఇన్విజిబుల్ రిలామ్ అంటే అదృశ్యమైనటువంటి లోకంలో వాళ్ళు దీన్ని అనుభవించారు. సో ఇది ఎప్పుడు జరగాల్సి ఉంది? ఎప్పుడు జరిగింది అంటే 1st centuryలో జరగాలి, 1st centuryలో జరిగింది. అంతే. ఎట జరిగింది? జరిగింది అని వాక్యం చూపించు అంటాడు. మరి ఇదంతా ఏంది? ఇదేంది? దీని అర్థమైంది? దీని అర్థమైంది? దీని అర్థమైంది? ఏమైనా సాగదీసి ముందుకేయడానికి ఏమైనా ఉన్నాయా? నో. సో దట్స్ వై వీ నీడ్ కామన్ సెన్స్. ఏం కావాలి మనకి? కామన్ సెన్స్ కావాలి. ఎంత అయింది టైం? 1:30. సరే బ్రేక్ తీసుకుందాం, తర్వాత మరికొన్ని విషయాలు చెప్తున్నాం. ఓకేనా?